గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి పేద ప్రజలకు ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ కుటుంబం చేసిన సేవలు మలవలేనివన్నారు. రాహుల్ గాంధీ భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ కావటం ఖాయమన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా దేశానికి చేసిన సేవను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి, వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, విజయమోహన్ మరియు వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పురస్కరించుకొని గజ్వేల్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ పంచే కార్యక్రమం తీసుకున్నాము. ఎందుకంటే మీరందరూ తెలుసు, ఈరోజు భారతదేశానికి ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారు చేస్తున్న సేవలు మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే వాళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ గారు సేవ చేసిరో, భారతదేశానికి పంచవర్ష ప్రణాళిక అని పెట్టి మనం ప్రతి 5 సంవత్సరాలకు ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందాలని ఆలోచనతోని వాళ్ళ తాత ఉండే. తర్వాత ఇందిరాగాంధీ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ అని పెట్టుకుంది, బ్యాంకులను జాతీయం చేసింది, గరీబీ హటావో అని భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపిందో మీ అందరు తెలుసు. మరి వాళ్ళ అబ్బాయి రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీ అంతా డెవలప్ చేసి భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చేసిండు. కానీ ఇప్పుడున్న మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ లేని విధంగా ఇన్ని చేసినా కానీ భారతదేశం వెనుకబడి ఉంటుంది. మరి దానికి ఏంది మార్గము అని తెలుసుకుందామనే ఆలోచనతో మొత్తం భారత్ జోడో యాత్ర అని ఎన్ని రోజులు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలేని ఆ ప్రజల సమస్యలతో అవి తీర్చే విధంగా కులగణ చేయాలి. కులగణ చేస్తే ఎవరికైతే రిజర్వేషన్స్ అవసరం ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ కల్పించాలనే ఆలోచనతో అతను ఆదేశిస్తే ఇక్కడున్న మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణ చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి రాష్ట్రపతికి కూడా పంపి ఈ విధంగా భారతదేశంలో ఎక్కడైతే రిజర్వేషన్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఈ కులగణ ద్వారా కల్పించాలని మన రాహుల్ గాంధీ గారి సంకల్పమే ఇవాళ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలుసు. మరి అప్పుడున్నోళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ తక్కువ శాతం ఉండ్రి, మరి ఇవాళ వాళ్ళందరూ ఎక్కువ శాతం అయ్యారు. అందుకోసమే మొన్న రాహుల్ గాంధీ గారు అన్నాడు, ఎక్కడ లేని విధంగా అప్పుడు అంబేద్కర్ ఒక లైన్ పెట్టిండే, ఈ లైన్ దాటవద్దు అని. కానీ ఇప్పుడున్న అవసరాలకు ఆ లైన్ కూడా రిజర్వేషన్ దాటాలి. 50% రిజర్వేషన్ దాటినా కానీ బీదోళ్ళందరికీ మేలు చేయాలనే ఆలోచనతో ఆ 50% అనే లైన్ కూడా దాటే విధంగా మా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. మేము ఏదో దేవుని పేరు మీదనో మతం పేరు మీదనో వేరే దాని మీదనో మేము ఓట్లు అడుగుతలేము. మేము ప్రజలకు సేవ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అయితేనే సమన్యాయం చేస్తుంది. మరి మా రాహుల్ గాంధీ గారు ఆయనకు అవసరం లేకున్నా 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం వచ్చినా నాకు అది వద్దు, దానికన్నా నిపుణుడు ఉన్నాడు అని మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ. మరి అందుకోమే మీ ద్వారా మేము కోనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఏ విధంగా అయితే కష్టపడుతుండ్రు, ఏ విధంగా అయితే ఆయన ఆలోచన సరళి ఉంది, మనం కూడా ఆయన ఆలోచన సరళికి అనుగుణంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల్లోనే సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ అన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లలో మనము కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే ఇవన్నీ కూడా ఇక్కడ రేవంత్ అన్నకు బలం ఇచ్చినట్టు, అక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ గారిని బలోపేతం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ అటువంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే ఇప్పుడు చేయలేని పనులన్నీ కూడా అప్పుడు ఆయన తప్పక చేస్తాడు. కాబట్టి ఆయన జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆలోచన పరంగా పనిచేసి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేదాకా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.